హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. నేను ఇటీవల మొదలుపెట్టినటువంటి నానో ఇంగ్లీష్ సిరీస్ కేవలం ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ కాదు, ఇంగ్లీష్ని ఎలా థింక్ చేయాలో చూపించడానికి మాత్రమే. అందులో భాగంగా నేను అప్పుడప్పుడు రియల్ వరల్డ్ ఇంగ్లీష్ స్పీకర్స్ని కూడా తీసుకొస్తూ ఉంటాను. వాళ్ళ యాక్సెంట్ని చూపించడానికి కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి మనకు ఉపయోగపడే స్పష్టతను తీసుకురావడానికి. ఈ రోజు మనతో స్పోకెన్ ఇంగ్లీష్ టీచింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శ్రీమతి ఎస్ఏ శైలజ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ అనుభవంలో ఇంగ్లీష్ యాక్సెంట్ ఇంప్రూవ్ అవ్వడానికి లర్నర్ మొదటగా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి? ముందు మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఇది నేను నేర్చుకోవాలి అన్నది. దాని పట్ల ఆ ఇంట్రెస్టే మన ఆ మార్గంలోకి తీసుకెళ్తుంది. నేను ఇంగ్లీష్ పదము అది ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్ని. నేను ఆ మాట్లాడిన వాళ్ళలా మాట్లాడాలి అనే చిన్నప్పటి నుంచి ఒక నేర్చుకోవాలనే జిజ్ఞాస అనుకోవచ్చు. దాని మీదే ఫోకస్ చేయగా నా యాక్సెంట్ ని నేను కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగానని ఈరోజు చెప్పగలుగుతున్నాను. మీరు చాలా మంది లెర్నర్స్ ని గమనిస్తూ ఉంటారు. ప్రతిరోజు వారికి గ్రామర్ బాగానే తెలిసి ఉంటుంది, కానీ యాక్సెంట్ దగ్గర స్టక్ అవుతూ ఉంటారు. అలాంటి లెర్నర్ దగ్గర మీరు గమనించినటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పగలరా? సో సెన్సిబుల్ సెంటెన్స్ చేయాలి అంటే గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది తెలిసినా కూడా యాక్సెంట్ అనేది తెలుగు భాషనే తీసుకున్నా కూడా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలా మాట్లాడతారు. చెప్పేది ఒక్కటే, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితిలో యాజ్ వీఆర్ గ్లోబల్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ ఇంగ్లీష్ పరభాష అయినా కూడా తప్పడం లేదు. కాబట్టి మన చుట్టూ మాట్లాడింది ఒక ఎత్తు అయితే, మనం యాక్చువల్లీ ఎలా మాట్లాడితే మనము స్కిల్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతాము అన్న దాని మీద ఫోకస్ చేసుకుంటూ అది మనం గ్రాప్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. చివరిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక లెర్నర్ కు ప్రతిరోజు 10-15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే నిజంగా కనిపించే మార్పును ఏమైనా ప్రాక్టికల్ హ్యాబిట్ ఇవ్వగలరా? ప్రతిరోజు న్యూస్ రీడర్స్ మాట్లాడే న్యూస్ వినడము, సంథింగ్ రిలేటెడ్ టు ఎంటర్టైన్మెంట్ కూడా ఇంగ్లీష్ లో వినటం. అలాగని మన తెలుగుని ఇగ్నోర్ చేయమని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే ప్రత్యేకించి ఇంగ్లీష్ లో మాట్లాడాలప్పుడు ముందు అది తెలుగులోనే మన మైండ్కి మనం డీకోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇట్ గోస్ ఇన్ టు ఇంగ్లీష్. కాబట్టి డెఫినెట్ గా 10-15 నిమిషాలు న్యూస్ ఎలాగా మనం ఇంగ్లీష్ లో వింటే బాగుంటుందని నా ఉద్దేశము. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకు ఒక క్లియర్ గా తెలిసింది ఏంటంటే యాక్సెంట్ అనేది టాలెంట్ కాదు, ఇట్స్ ఎ హ్యాబిట్. సో అందుకే ఈ నానో ఇంగ్లీష్ సిరీస్ లో మీరు ఇంగ్లీష్ ని ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నాను. మన ఆలోచన మారితే మన మాట కూడా మారుతుంది. థ్యాంక్ యూ.